ఇక పూలరంగడు అండ్ పుష్ప సునీల్ గారు. మనిషి అనేవాడు ఇన్నిట్లు నిటాడా ఒకటి తీసేయి. ఇలా సునీల్ గారి బంక్ సీను ఎన్ని డైలాగులు ఇప్పటికీ కూడా మనకి మీ మాడ్యూల్గా తిరుగుతూనే ఉంటాయి. దట్స్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్ సునీల్ గారు. అండ్ అంతే హార్డ్ వర్కర్. ఈ రోజుకి కూడా అసలు ఎక్కడ ఏదో మనం ఒక పొజిషన్లోకి వచ్చేసాం ఇంకా రిలాక్స్ అయిపోదాం అని అనుకునేదే లేదు. ఇప్పటికీ కూడా ఐఎమ్ ష్యూర్ మీరు 18 గంటలు 19 గంటలు ఎన్ని గంటలు కష్టపడతారో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అయితే ఈ కథ ఓకే చేయడానికి అంటే ఒక్కొక్క కథకి ఒక రీజన్ ఉంటుంది కదా. ఈ కథ మీరు ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది శేష్ సినిమా కాబట్టి, బి నేను ఇస్తా ఆప్షన్స్ మీకు, ఇది మృణాల్ హీరోయిన్ కాబట్టి. అంటే శేష్ గారు అనే తెలుసండి, మృణాల్ గారు అని ఫస్ట్ తెలియదు నాకు. తెలియదు, ఓకే. సో శేష్ గారు వాళ్ళు చెప్పారు, ప్లస్ రవి నాకు బాగా క్లోజు, అబ్బూరి. సో భీమవరం నుంచే క్లోజు. సో చాలా పర్పస్ఫుల్ సినిమా తీస్తారు శేష్ గారు, సిన్సియర్గా తీస్తారు. ఇప్పుడు జంజీ నుంచి మా ఓల్డ్ జనరేషన్ దాకా అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్యాచీగా ఉండేలాగా ఆయన తీస్తారు. అలాంటి దాంట్లో మంచి ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. క్యారెక్టర్ విన్నానండి, చాలా సిన్సియర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా కూల్ సిన్సియర్. అంటే మీరు చాలా నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అదిగో మీరు లుక్లో అలా కనిపిస్తుంది. అంటే నేను మామూలుగా చూస్తాను, కామన్గానే చూస్తున్నాను, అలా అనిపిస్తుంది. కొంచెం ఆ షేడ్ అట్లా తొంగి చూసింది ఒకసారి ఇట్లా, అదే లేదా కామెడీ షేడ్. ఇది అవి రెండు కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక షేడ్ అంటారా? సిన్సియర్ అండి, సిన్సియర్. ఈ సిన్సియర్ షేడ్ అంటారు. ఓకే, నాకు ఈ షేడ్ ఉన్నట్టు తెలియదు అసలు. ఓకే, సో ఒక సిన్సియర్ షేడ్ ఉండేటువంటి. ఇప్పుడు ఆయన దొంగ అయితే సిన్సియర్ కదండి. సో ఆయన అయితే దొంగే, అది చెప్పారు కదా. అదే చెప్పారు, కానీ ఎందుకో ఏదో సంథింగ్ మిస్సింగ్ కొడుతోంది నాకు సమ్వేర్. చూద్దాంలేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది.